హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. సో ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా మనం డైట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. సో నా మీల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో మనం మీల్ అంటే 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రోటీన్, రెండవది కార్బ్స్, మూడవది ఫ్యాట్స్ అనమాట. సో నేను ప్రోటీన్కి చికెన్ తీసుకున్నా, కార్బ్స్ తీసుకున్నా, ఇక్కడ ఫ్యాట్కి గీ తీసుకున్నా. సో ఇందులో కూడా కార్బ్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ ఎందుకు తీసుకున్నా అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్నా. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో విటమిన్స్ మళ్ళీ ఏ విటమిన్స్ ఉంటాయి అది ఇది అని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దు. సో నువ్వు ఫ్రూట్స్ని ఏదైనా ఫ్రూట్ తీసుకో, ఫ్రూట్స్ని చేంజ్ చేస్తున్నావు అనుకో, నీకు విటమిన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, నీకు అన్ని విటమిన్స్ వచ్చేస్తాయి. సో ఒక వీక్లో ఇట్లా డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ కార్బ్స్లో నీకు ఆప్షన్స్ వచ్చేసి నువ్వు కార్బ్స్ ప్లేస్లో రైస్ తీసుకోవచ్చు, చపాతీ తీసుకోవచ్చు, ఇలా బ్రెడ్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్ ప్లేస్లో నువ్వు చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే పనీర్, టోఫు, సోయా చంక్స్, సో ఇలా వే ప్రోటీన్ ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నువ్వు క్లీన్ మీల్స్, అన్ని పోషకాలు ఉండే మీల్స్ని ఒక 3 to 4 మెయింటైన్ చేసినారు అనుకో, మీరు క్యాలరీస్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో ఇప్పుడు ఇలా 3-4 మీల్స్ తింటుంటారు కదా, మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కదా, అట్లా ఒక 3 to 4 months వర్కౌట్ చేస్తుంటే మీ మెటబాలిజం పెరిగి, మీ స్ట్రెంగ్త్ పెరిగి, మీ మెటబాలిజం పెరిగి, సో ఇవే క్యాలరీస్ ఆటోమేటిక్గా మీ బాడీలో డెఫిషియట్ క్రియేట్ అయ్యి మీకు ఫ్యాట్ లాస్ అయ్యి అయితే రిజల్ట్ రావడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు తినాల్సింది ఏం తినాలని డైట్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఏం వదిలేయాలి అనే దాని గురించి ఆలోచించండి. ఒకటి షుగర్, మైదా, ఆయిల్, ఈ 3 వదిలేసారు అనుకో, మీరు 80% డైట్లు ఉన్నట్టే. ఈ మిగతా డ్రామా అంతా ఒక 20% మాత్రమే. సో డైట్ గురించి మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయవద్దు. సో డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇట్లా హెల్దీ మీల్స్ ఒక 3 to 4 తీసుకున్నారనుకో, ఇట్లా లాంగ్ టర్మ్లో తీసుకున్నారనుకో, మీరు ఆటోమేటిక్గా మీ బాడీ ఓవర్ వెయిట్లో ఎక్కడున్నా సరే ఒక సర్టెన్ వెయిట్కి వచ్చి ఆగుతుంది అనమాట. సో అప్పుడు ఆలోచించాలి, డెప్త్ పోయి క్యాలరీస్ ఏం చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, సో అవన్నీ ఉంటాయి. సో అప్పటి వరకు నీకు అవసరం లేదు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియో రోజు అంతవరకు బాయ్.